అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఎన్ రెడ్డి ఫార్మ్ యూట్యూబ్ జెట్ ఇన్ఫర్మేషన్. మన ఛానల్ ను మొదటిసారి చూస్తున్న వారు ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ మరియు జాతి కోళ్ల పెంపకం గురించి, కోళ్ల పెంపకంలో వచ్చే సమస్యలు మరియు వాటి యొక్క మెడిసిన్ ట్రీట్మెంట్ల గురించి తెలుసుకోవాలంటే వీడియో కింద గంట సింబల్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. మన ఛానల్లో పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. ఇలాంటి వీడియోస్ తో పాటు అగ్రికల్చర్ కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. డిస్క్లైమర్ మనకి దయచేసి గమనించగలరు. ఈ వీడియో ఎటువంటి దూదాలను కానీ కోడి పందాలని మరియు జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ ఈ వీడియో చేయడం కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడడానికి మరియు శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మన యొక్క ఛానల్లో పెట్టే కలర్ అప్డేట్ వీడియోస్ ఏ ప్రాంతాల వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి కింద మీ యొక్క జిల్లా పేరు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు జనవరి 3వ తారీఖు బుధవారం. కుక్కుడు శాస్త్రం ప్రకారం గెలిచే రంగులు ఈరోజు చూసుకున్నట్లయితే కృష్ణపక్షం ఉంటుంది. ఈరోజు నక్షత్రం ఉత్తర పాల్గొని నక్షత్రం మధ్యాహ్నం 2:46 వరకు ఉంటుంది. మధ్యాహ్నం 2:46 నుంచి హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. కుక్కుడు శాస్త్రం ప్రకారం ఈరోజు కోడిని వదిలే దిక్కు పడమర ముఖం. కుక్కుడు శాస్త్రం ప్రకారం మొదటి జాము సమయం చూసుకున్నట్లయితే ఉదయం 6:40 నుంచి 9:10 వరకు ఉంటుంది. ఈ జాములో పింగళి రాజ్యంలో ఉంటుంది, కాకి భోజనంలో ఉంటుంది, నెమలి గమనంలో ఉంటుంది, కోడి నిద్రలో ఉంటుంది, డేగ మరణంలో ఉంటుంది. ఈ జాములో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతువ, నల్లపూల, పిసికపొడ కాకి నెమలి, మైల, నెమలి ఉన్న కాకిడాగ, కోడి పచ్చ కాకిడాగ, పశ్చిమ గల కోడి కాకి, ఏరువ, కోడి నెమలి కక్కిరాయి, పశ్చిమ గల అబ్రాసు, కోడి నెమల అబ్రాసు. ఈ జామ్లో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. వీటికి పింగళి చూపు ఉన్నట్లయితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే ఈ జామ్లో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డాగ, గట్టి నెమలి, కోడి డాగ, ఎర్ర డాగ, కోడి నెమలి డాగ, కోడి పూల, రసంగి డాగ, కోడి ఎర్రకక్కిరాయి. ఈ జామ్లో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. కుక్కుడు శాస్త్రం ప్రకారం రెండవ జాము సమయం చూసుకున్నట్లయితే ఉదయం 9:10 నుంచి 11:40 వరకు ఉంటుంది. ఈ జామ్లో కోడి రాజ్యంలో ఉంటుంది, నెమలి భోజనంలో ఉంటుంది, పింగళి గమనంలో ఉంటుంది, డాగ నిద్రలో ఉంటుంది, కాకి మరణంలో ఉంటుంది. ఈ జామ్లో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే కోడి పాలబ్రాసు, కోడి నెమలి, కోడి నెమలి పింగళి, కోడి నెమలి కక్కిరాయి, పశ్చిమగల సేతువ, కోడి తెల్ల నెమలి, కోడి పూల, ఎర్రబొట్ల సేతువ, కోడి సవల, మైల, నెమలి మైల. ఈ జామ్లో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. వీటికి కోడి కుసు ఉన్నట్లయితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే ఈ జామ్లో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే గట్టి కాకి నెమలి, గట్టి కాకి డాగ, నల్లకట్ట అబ్రాసు, నెమలి డాగ, పచ్చకాకి డాగ, నల్లకట్టు రసంగి, కాకి పింగళి, శుద్ధ కాకి, గట్టి నెమలి, నల్లబొట్ల సేతువ. ఈ జామ్లో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. కుక్కుడు శాస్త్రం ప్రకారం మూడవ జాము సమయం చూసుకున్నట్లయితే 11:40 నుంచి మధ్యాహ్నం 2:10 వరకు ఉంటుంది. ఈ జామ్లో డాగ రాజ్యంలో ఉంటుంది, పింగళి భోజనంలో ఉంటుంది, కోడి గమనంలో ఉంటుంది, కాకి నిద్రలో ఉంటుంది, నెమలి మరణంలో ఉంటుంది. ఈ జామ్లో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే డాగ పింగళి, కోడి రసంగి డాగ,
పసిమిగల ఎర్రగాజు కక్కిరాయి, కోడి ఎర్రనెమలి, డేగపూల, ఎరుపు మించిన డేగ, ఎర్రబొట్ల సేతువ, కోడి నెమలి డేగ, కోడి ఎర్రబ్రాసు, రసంగి కక్కిరాయి. ఈ జాములో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. అలాగే ఈ జాములో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకుంటే నల్లకట్టు, అబ్రాసు, గట్టి పింగళి, నల్ల సవల, బెల్లకట్టు రసంగి, కాకి పూల, గట్టి కాకి నెమలి, కోడి నల్లమైల, పసింగల కాకి, నల్లబుట్ల సేతువ, పసింగల కాకి డాగ. ఈ జాములో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. కుక్కుడి శాస్త్రం ప్రకారం 4వ జాము సమయం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల నుంచి 4 గంటల 40 నిమిషాల వరకు ఉంటుంది. ఈ జాములో కాకి రాజ్యంలో ఉంటుంది, కోడి భోజనంలో ఉంటుంది, డాగ గమనంలో ఉంటుంది, నెమలి నిద్రలో ఉంటుంది, పింగళి మరణంలో ఉంటుంది. ఈ జాములో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకుంటే పసిమిగల కోడి కాకి, కులంగి కోడి డాగ, నల్లబొడ్ల సేతువ, కోడి పచ్చకాకి డాగ, కోడి నల్ల కక్కిరాయి, పసింగల సేతువ, కాకి పూల, కోడి చుప్పు, నల్లకట్టు రసంగి, కోడి నెమలి డాగ, కోడి చూపు, బెల్లకట్టు అబ్రాసు. ఈ జాములో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. వీటికి గట్టి కుసి అలాగే కోడి చూపు ఉన్నట్లయితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ జాములో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకుంటే గట్టి పింగళి, ఎర్రనెమలి, ఎరుపు మించిన డాగ, గట్టి సవల, పాలబ్రాసు, కాకి నెమలి, తెల్లకక్కిరాయి, ఎర్రబొట్ల సేతువ, బూడిద మైల, నెమలి మైల, సేతువ. ఈ జాములో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. కుక్కుడి శాస్త్రం ప్రకారం 5వ జాము సమయం చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల 40 నిమిషాల నుంచి 7 గంటల 10 నిమిషాల వరకు ఉంటుంది. ఈ జాములో నెమలి రాజ్యంలో ఉంటుంది, డాగ భోజనంలో ఉంటుంది, కాకి గమనంలో ఉంటుంది, పింగళి నిద్రలో ఉంటుంది, కోడి మరణంలో ఉంటుంది. ఈ జాములో గెలుపు అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే కాకి డాగ పర్ల, నెమలందం పచ్చకాకి డాగ, ఎర్ర అబ్రాసు, ఎర్ర నెమలి మైల, నెమలి డాగ, బెల్లకట్టు రసంగి, పసింగల సేతువ, ఎర్రకాకి, గట్టి అబ్రాసు, కాకి పూల. ఈ జాములో ఈ రంగులన్నీ గెలుపు అవకాశం ఉన్నటువంటివి. అట్లాగే ఈ జాములో ఓటమి అవకాశం ఉన్న రంగులు చూసుకుంటే కోడి, తెల్లనెమలి, కోడి పూల, కోడి డాగ, రసంగి డాగ, గట్టి పింగళి, కోడి కక్కిరాయి, కోడి కాకి, కోడి నెమలి, పశ్చిమగల కక్కిరాయి, ఏరువ, కోడి మైల. ఈ జాములో ఈ రంగులన్నీ ఓటమి అవకాశం ఉన్నటువంటివి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.